దిబ్బపాలెం స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బొక్కునగరం తృష్ణ మైదానంలో నిర్వహించిన దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్లో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మైదానంలో బ్యాట్ పట్టుకుని చెలరేగారు. బ్యాటింగ్తో ఒక్కో బంతిని గాల్లోకి ఎగురవేయడంతో క్రీడాకారులు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని క్రీడాకారులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా 64వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు. క్రీడాభివృద్ధి జరగాలన్న రాష్ట్రంలో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలి అని ఇది ప్రజలందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రథమ ద్వితీయ విజేతలకు నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ధర్మాల శ్రీనివాస్, భూపతిరాజు శ్రీనివాస్లను అభినందించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు కనికెళ్ళ అమ్మాజీ, ఎన్ రమేష్ కుమార్, వినీల, దేముళ్ళు, ఎల్లాజీ, ధన తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ తమ్ముడు దేవన్ రెడ్డి తరపున కార్యకర్తల తరపున ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మూలన జగనన్న జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గత 5 సంవత్సరాలు జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రజలందరూ కూడా మరలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, జగనన్న మరలా ముఖ్యమంత్రి ఎప్పుడు చేసుకుందాం అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గాజువాక నియోజకవర్గం ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలో మా యువ నాయకులు దేవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖ టౌన్షిప్ లో గల కృష్ణా గ్రౌండ్ లో దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సోదరుడు ఎల్లాజీ ఏర్పాటు చేసిన ఈ యొక్క విందు భోజనానికి కూడా కేక్ కటికి పెద్దలు దేవన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం, మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం ఆనందించిన విషయం. ఈ యొక్క స్పోర్ట్స్ ని అందరూ స్పోర్ట్స్ గా తీసుకోవాలి. గొడవలకు తావు లేకుండా అందరూ ఒక కుటుంబం లాగా, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, అది కాదు. గ్రామంలో ఉన్నప్పుడు అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఈ యొక్క ఆటని ఆ భావంతోనే చూడాలి తప్ప ఈ యొక్క పార్టీలతో కాకుండా అందరం కూడా కలిసిమెలిసి ఈ ఆడుకునేటప్పుడు అందరూ కుటుంబంలాగా ఆడుకొని గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలని, రానున్న రోజుల్లో ఏట కార్యక్రమం ఏం చేసినా మా పార్టీ తరఫున దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని, ఈ యొక్క ఆటని మీ యొక్క జీవిత గమ్యానికి ఒక రాచబాటుగా వేసుకొని అందరూ కూడా కంకణబద్దలై కి మరి ఇక్కడ ఈ కార్యక్రమం కృష్ణా గ్రౌండ్ లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సమీపంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి మరి ఎల్లాజీ గారు ఈ యొక్క కార్యక్రమాలను మమ్మల్ని ఆహ్వానించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రమే కాకుండా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా చాలా ఘనంగా అన్ని ప్రాంతాల్లో కూడా జగన్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా ఇక్కడ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎల్లాజీ గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, ఇక్కడ అందరూ కూడా కుర్రోళ్ళు అందరూ అన్ని పార్టీలు ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఆయన ఈరోజు జగన్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మేము కూడా రావడం, జగన్ గారి కేక్ కట్ చేయడం ఆయన పుట్టినరోజు సందర్భంగా. మరి స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఈ మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అవ్వడం కానీ చూస్తున్నాం. అటువంటివన్నీ కూడా చేయకుండా ఎప్పుడు కూడా నిత్యం మనం ఈ యొక్క స్పోర్ట్స్ మీద కానీ, లేకపోతే మీ యొక్క జాబ్ మీద కానీ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ మధ్య చూస్తున్నాం చాలా మందికి విటమిన్ డి, హాస్పిటల్కి వెళ్ళినా విటమిన్ డి లేదు మీ పిల్లలకి అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో బంధించి పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా వదలకుండా వాళ్ళకి ఎండ తగలట్లేదు, ఇంట్లో ఎండ తగలదు, స్కూల్కి వెళ్తే బయటికి రారు. ఇది పెద్ద ప్రాబ్లంగా అయింది. నిన్నారు మనుషులు చాలా స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, మంచి వ్యాయామం ఎక్సర్సైజ్ అన్నీ ఉండడం ద్వారా వాళ్ళు మంచి ఫిట్గా ఉండేవారు. ఇప్పుడు ఫిట్నెస్ తగ్గిపోయింది, అందరిలోనే ఫిట్నెస్ తగ్గిపోయి చాలా వీక్గా త్వరగా వాళ్ళు ఈ హాస్పిటలైజ్ అవుతున్నారు ఎక్కువ. ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ బాడీ తట్టుకునే కెపాసిటీ, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం వల్ల ఆ కెపాసిటీ ఆటోమేటిక్గా వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ గ్రౌండ్స్‌లో ఎక్కువ మీకు వచ్చినటువంటి ఏ గేమ్ అయితే గేమ్, ఏ స్పోర్ట్స్ అయితే ఏ స్పోర్ట్ అయితే స్పోర్ట్ మనం ఈ గ్రౌండ్స్‌లో ఉండడం, మరి మీ యొక్క బాడీకి గాని, మీ బాడీ ఫిట్‌నెస్‌కి గాని, మరి మీ ఆరోగ్యంగా ఉండడం కోసం గాని ఇయన్నీ చాలా అవసరం కాబట్టి మరి ఆ కార్యక్రమాలు మరి ఎవరు చేసినా మనందరం కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత అది ప్రతి పెద్ద మనిషి మీద ఉంది. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మా ఎల్ఐజి ఆర్గనైజర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. యూత్ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి ఈ యొక్క మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ ప్రైజ్ విన్నింగ్ ప్రైజ్ కూడా ధర్మాల శ్రీనివాసరావు గారు 64వ వార్డు అధ్యక్షులు ఫస్ట్ ప్రైజ్ ఈ యొక్క టోర్నమెంట్కి ఇవ్వడం, సెకండ్ ప్రైజ్ భూపతిరాజు శ్రీనివాసరాజు గారు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేయడం, మరి ఎందుకంటే మాకు రోజుకి గ్రౌండ్కి 7,500 మరి స్టీల్ ప్లాంట్కి గ్రౌండ్ కట్టాలి, ప్రైజులు కుర్రోలు అది స్నాక్స్ అని అదని ఇదని ఏదైనా అంతా కూడా ఖర్చుతో కూడుకుంది కాబట్టి పెద్దలందరూ సహకరించి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అందరి తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయనకి ఎల్లప్పుడూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు పోవాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆయన మరింతగా రాబోయే 2029లో ఆదుకోవాలని మనందరం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.